ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముందు నువ్వు ఇంటికొచ్చావని తెలియగానే కాళ్ళు తీసేస్తాడు. ప్రేమిస్తున్నావని తెలిసాక తల తీసేస్తాడు. ఇంకా 3 ముళ్ళు వేసావని తెలియగానే ఇక్కడే పాతేస్తాడు. ఏయ్ అమృత, నేనేదో రొమాంటిక్ గా 4 మాటలు మాట్లాడి 3 ముళ్ళ బంధాన్ని గుర్తు చేసి 2 మనసులు ఒకటి చేసి ఒక ఫోన్ ఇచ్చేసి వెళ్ళాలని వచ్చాను. ఫోన్ ఏంటి బావా? రోజు ఇలా వస్తే మీ అన్నయ్యకు దొరకకుండా ఉంటానా? అదే నీ దగ్గర ఫోన్ ఉంటే ఎక్కడున్నా మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ వద్దు, ఏమొద్దు బాబా. ఎవరిచ్చారని అన్నయ్య వాళ్ళు అడిగితే కొత్త ఫోన్ అనేసి మీ అన్నయ్య ముందు ఎగరేసుకుంటూ తీసుకెళ్తావా ఏంటి? కొన్నాళ్ళు ఎవరికి తెలియకుండా దాచేయి. ఇదే నా ఫస్ట్ గిఫ్ట్, తీసుకో. మరి ఫోన్ మోగితే వైబ్రేషన్లో పెట్టుకో. అలా చేస్తే దొరకకుండా ఉంటామా? తర్వాత నేనే నీకు ఫోన్ ఇచ్చినట్టు తెలియకూడదంటే ఫోన్ మాట్లాడిన తర్వాత నెంబర్ డిలీట్ చేయి. సరే బాబా. ఏంటి సరే? నీకోసం ఇంత చేశాను, నా కోసం ఏం చెయ్యవా? ఏం చేయాలి? కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. నీ ఫోన్ ఎక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఏ కావాలనే జోక్ చేశాను, నీతో మాట్లాడాలని తెచ్చాను. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు. కానీ బావా, మా అన్నయ్య ఇంకా సంబంధాలు చూస్తున్నాడు. మనకేమో పెళ్ళైపోయింది. తాళి బయటపడకుండా కాపాడుకోలేక చస్తున్నాను. టైం చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అమృత. ముందు మా ఇంట్లో చెప్తాను, ఆ తర్వాత గంగబాబుని ఒప్పిస్తాను. అంతవరకు మేనేజ్ చెయ్యి. ఒక ముద్దు పెట్టు. అయ్యరామా, అవన్నీ పెళ్లి విషయం అన్ని వాళ్ళకి తెలిసిన తర్వాతే. సర్లే, అదేదో తొందరగా జరిగేలా చూడు భగవంతుడా. ఈరోజు ఎలాగైనా సరే శ్రీవల్లి గారితో మాట్లాడాలి. ఈ అర్ధరాత్రి ఓ చిన్న గులకరాయి తన మీద వేసి శ్రీవల్లి గారిని లేపేసి నిద్రపోతున్న మా ప్రేమని మళ్ళీ మేల్కొలపాలి. శ్రీవల్లి గారు, ఓ చెత్తనం ఉండండి. ఏ వైబ్రేషనో ఏంటో బావా, మా అన్నయ్య ఉన్నప్పుడు వస్తే అంతే సంగతులు. జాకెట్లోనో నడుములోనో పెట్టుకోవద్దు. ఊరుకో బావా, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏయ్ బావా, అక్క విన్నట్టుంది. చేతులు కాళ్ళు వేయకుండా సరిగ్గా పడుకోలేవా? మనల్ని కాదులే బావా. అమ్మయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.